హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరి ధనుర్మాసం మొదలు కాబోతుంది కదండి. మరి మనకి ధనుర్మాసం అనగానే మనకి ముఖ్యంగా గుర్తు వచ్చేది సంక్రాంతి ముగ్గులు, అలాగే మధ్యలో మనం పెట్టే గొబ్బెమ్మలు. మరి ఈ సంక్రాంతి నెల రోజులు కూడా మనం ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెడతాం కదండి. ఈ గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు, వీటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే ఎన్నో మంచి విషయాలను మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. సంక్రాంతి పండుగ నెల రోజులు ముందు నుంచే ఇంటి ముందు అందమైన రంగవల్లులు దర్శనమిస్తూ ఉంటాయి. ఆడవాళ్ళైతే పోటాపోటీగా ముగ్గులు వేస్తూ ఉంటారు. ఆ రంగవల్లుల మీద గొబ్బెమ్మలు కూడా ఖచ్చితంగా పెడతారు. మరి పెళ్లి కాని ఆడపిల్లలు గొబ్బెమ్మలు పెట్టడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. అసలు సంక్రాంతి సమయంలో గొబ్బెమ్మలు ఎందుకు పెడతారో తెలుసా? దీని వెనుక ఆధ్యాత్మిక ఆధారమే కాదండి, శాస్త్రీయ ఆధారం కూడా ఉంది. ఇక గొబ్బెమ్మల ప్రాముఖ్యత ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. సంక్రాంతి సమయంలో వేసే ముగ్గు మధ్యలో పెద్ద గొబ్బెమ్మ పెట్టి దాని చుట్టూ చిన్న చిన్న గొబ్బెమ్మలు పెట్టుకుంటారు. ఆవు పేడతో కల్లాపు చల్లి వాటితో తయారు చేసిన గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మ మీద నవధాన్యాలు, పసుపు, కుంకుమలు వేసి రంగురంగుల పువ్వుల రేకులతో అందంగా అలంకరిస్తారు. మరి అది ఎందుకు అంటే గొబ్బెమ్మలు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోపికా స్త్రీల రూపాలకి సంకేతంగా భావిస్తారు. మరి ఈ ధనుర్మాసం అంతా కూడా శ్రీకృష్ణుడికి ఇష్టమైన తిరుప్పావై చదవటం, కృష్ణుణ్ణి పూజించటం అనేది చేస్తారు. ముగ్గు మధ్యలో పెట్టే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. ఆవుని గౌరీమాతగా హిందువులు భావిస్తారు. అందుకే ఆవు పేడని పవిత్రంగా భావిస్తారు. పేడతో చేసిన గొబ్బెమ్మలు ముగ్గుల మీద పెట్టడం సాంప్రదాయంగా వస్తుంది. ఇక పెళ్లి కాని యువతలు ఇలా చేయటం వల్ల కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని నమ్మకం. పెళ్లి కాని వాళ్ళు గొబ్బెమ్మలు పెడితే త్వరగా పెళ్లి అవుతుందని నమ్ముతారు. గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ గొబ్బియల్లో గొబ్బియల్లో అని పాట పాడుతూ సందడిగా నృత్యం చేస్తారు. కృష్ణుడి మీద గోపికలకి ఉన్న భక్తి తమకు రావాలని కోరుకుంటూ గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మలు గోదాదేవితో సమానం కనుక వాటిని కాలితో తొక్కరు. ఇంటి లోగిలి అందంగా ఉన్న ఇళ్ల మీద లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. అలా అందంగా అలంకరించడం అనేది లక్ష్మీదేవిని తమ ఇంట్లోకి ఆహ్వానించినట్టేనని భావిస్తారు. మరి ఆధ్యాత్మికంగానే కాకుండా శాస్త్రీయంగా కూడా గొబ్బెమ్మలు పెట్టడానికి ఉన్న కారణం ఏమిటి అంటే ఆవు పేడలో యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్నాయని అంటారు. వీటితో చేసిన గొబ్బెమ్మలు ఇంటి ముందు పెట్టడం వల్ల సూక్ష్మక్రిములు ఇంట్లోకి రావు. చలికాలం సమయంలో ఎక్కువగా ఫ్లూ బారిన పడుతూ ఉంటారు. అందుకే ఆవు పేడ పెట్టడం వల్ల ఇంట్లోకి సూక్ష్మక్రిములు ప్రవేశించకుండా అడ్డుకుంటాయని చెప్తారు. గొబ్బెమ్మల మీద వేసే నవధాన్యాలు వాటి మీద చేరే క్రిములకు ఆహారంగా మారతాయి. భోగి పండుగ రోజు ఆవు పేడతో చేసిన పిడకలు కూడా ఈ భోగి మంటల్లో వేస్తూ ఉంటారు. మరి విన్నారు కదండి, గొబ్బెమ్మలు పెట్టడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక అలాగే శాస్త్రీయ కారణాలు, అలాగే ఈ గొబ్బెమ్మలు ఎందుకు పెడతాము అనే విషయాలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.